Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మా, సాధారణంగా మనము ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు ప్రసాదాలు ఇంటికి తీసుకొచ్చుకుంటుంటాం. కానీ శివాలయం నుంచి ప్రసాదం అనేది ఇంటికి తీసుకొచ్చుకోకూడదు అని చెప్పి అంటుంటారు. ఎందుకమ్మా? దానికి వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా? అయితే ప్రసాదము అంటేనే భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అలాగే భావించాలి. అందుకే మనం చాలా జాగ్రత్తగా కళ్ళకు అద్దుకుని మరి స్వీకరిస్తాం. ఇంకా కొన్ని సత్యనారాయణ స్వామి వ్రతంలో అయితే అసలు ప్రసాదం తీసుకోకుండా కదలొద్దు అని అంటారు. అది చాలా పెద్ద దోషంగా భావిస్తారు. అందుకే వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ప్రసాదం తీసుకుని ఉంటారు. ఎవరైనా రాకపోతే వాళ్ళకు కూడా తీసుకుని వెళ్ళి ఇస్తూ ఉంటారు. అయితే మనకి శివాలయానికి సంబంధించి ప్రసాదం తీసుకుని వెళ్ళకూడదు అని ఏముండదు. లేకపోతే ప్రసాదం అక్కడే తినాలని కొంతమంది, అసలు తినకూడదేమో అని అక్కడే విడిచిపెట్టేస్తుంటారు గోడల మీద, నంది దగ్గర. ఈ అపోహ అన్నది అది వచ్చేసింది. కానీ అసలు అది కూడా ఎందుకు వచ్చింది అంటే దానికి సంబంధించి ఒక కథ ఉంది. దాన్ని బహుశా పూర్తిగా తెలియక, అంటే ఆ కథ తెలియక తీసుకెళ్ళకూడదు కదా అన్నది ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంటుంది. అయితే కథలోకి మనం వెళ్ళిపోదాం. ఓకే అమ్మా. విచార శర్మ అనే ఒక పిల్లాడు ఉండేవాడు. అంటే సద్బ్రాహ్మణుడు, అలాగే కుటుంబంలో చిన్నప్పటి నుంచి కూడా వేదాలు అవి నేర్పించారు. హాయిగా జీవితం కొనసాగుతోంది. అయితే చిన్నప్పటి నుంచి వేదాలు చదువుకోవడం, భగవంతుడు అంటే ఇష్టం కాబట్టి చాలా సాత్విక బుద్ధులతో ఉంటూ ఉండేవాడు ఆ పిల్లాడు. ఒకరోజు గోవుల్ని అంటే ఆవుల్ని మేతకి తీసుకుని వెళుతూ ఉంటారు కదా పశువుల కాపర్లు, ఆ దృశ్యం చూసేట. వాళ్ళు చిరాకుతో, అంటే ఆ జీవులు మాట వినకపోతే మాట్లాడకుండా కొడుతూ ఉండేవారు. ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. అయితే అంత జీవహింస అవసరమా? వాళ్ళతో కూడా మాట్లాడితే అవి అర్థం చేసుకుంటాయి అన్నది ఈ పిల్లాడి యొక్క బాధ. కాబట్టి అలా కొట్టొద్దు, అలా చెయ్యొద్దు అని ఎప్పుడు చెప్తూ ఉండేవాట. ఒకరోజు ఆ పశువుల కాపరికి కోపం వచ్చింది. నువ్వు తీసుకో ఈ కర్ర, నువ్వు తీసుకుని వెళ్ళు, ఒక్కరోజు ఈ పని చెయ్యి, నీకు అర్థమవుతుంది ఎంత విసుగుంటుందో. అంటే చెప్పడానికి కాదు నాయనా, 1 2 కాదు, ఇన్ని ఉన్నాయి ఇక్కడ పశువులు, ఇన్ని ఆవులు ఉన్నాయి, ఒక్కరోజు తీసుకెళ్ళు అన్నట్టు. అంటే సరే తీసుకెళ్తాను అని చెప్పి ఆ రోజు ఆయన పుచ్చుకున్నాడు అనమాట. ఇది తీసుకెళ్ళాడు. అయితే తనకి వేదాలు అన్నీ వచ్చు కదా, శ్లోకాలు, చక్కగా వేదాధ్యయనము, ఆ రుద్రము, నమకము, చమకము అన్ని చదువుకుంటూ తీసుకెళ్తున్నట్ట. గోవులు కూడా ఇప్పుడు అవన్నీ చదువుతున్నప్పుడు మనకు ఒక ఆలయానికి వెళితే అవన్నీ వినిపిస్తే మనకు అర్థం కాదు, కానీ తో హాయిగా ఉంటూ ఉంటుంది కదా. ఇది మనం చదువుకోలేము, కానీ వినిపిస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా కూర్చోవాలనిపిస్తుంది. మనకు వచ్చా రాదు, అర్థమవుతుందా అవ్వదు, కానీ బాగుంటుంది. ఎందుకంటే వాటిలో ఉన్న శక్తి అటువంటిది, బీజ అక్షరాలు ఉంటాయి. అందుకని తనకు వచ్చినవన్నీ వర్లిస్తున్నట్ట. నిజంగా గోవులు అవి కూడా జీవులే కదా, మనం ప్రేమ చూపిస్తే అవి ప్రేమ చూపిస్తాయి. అందుకని వింటున్నాయంట. వింటూ ఏది చెప్తే అది సరే ఇటు 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 అంటుంటే అవి అలా వచ్చేస్తున్నాయి. చక్కగా తీసుకుని వెళ్ళాడు. అక్కడ కూడా అది మేత అయిపోయిన తర్వాత తీసుకుని వచ్చేసాడు. ఆ పశువులు కాపరి ఆశ్చర్యపోయాట. నీకేమి ఇబ్బంది అవ్వలేదు? ఏం అవ్వలేదు, నేను హాయిగా వేదాధ్యయనం చేసుకుంటూ ఇక్కడ నేను కూడా చదువుకున్నాను, అవి కూడా విన్నాయి అంటే. మొదట్లో ఆయనకి నవ్వొచ్చింది. ఆవులు ఏమిటి వేదాలు వినడం ఏమిటి, పశువులు కూడా వింటాయి అని. కానీ వింటాయి, మనం ఏది చెప్తే అవి వింటాయి. సరే, అయితే కొన్ని రోజులు ఈ పని నేనే చేస్తాను, కానీ వాళ్ళని మీరు హింసించొద్దు అంటే తండ్రి గారిని అడిగితే తండ్రి గారు కూడా సరే నీకు ఇప్పుడు ఏం పని లేదు కదా, పని చేసుకో అన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి విచార శర్మ ప్రతిరోజు గోవుల్ని తీసుకెళ్తున్నాడు. అయితే గోవులు ఎంతగా ఆ వేదాధ్యయనం చేస్తున్నప్పుడు మురిసిపోతున్నాయి. అవి కూడా జీవులే కదా, పరమాత్మను చేరాలని వాళ్ళకి అనిపిస్తుంది, కానీ ఆ జ్ఞానం వాళ్ళకు ఉండదు. అయితే విచార శర్మ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ తింటూ ఉంటాయి. మరి ఆ సమయంలో ఏం చేయాలి? సమయం వృధా చేయకూడదని చెప్పి అక్కడే ఇసుకతో ఒక చిన్న శివలింగం తయారు చేసి, ఆయనకి రుద్రం అవన్నీ వచ్చు కదా, శివలింగం తయారు చేసి నిత్యము పూజలు చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఈ గోవులు అక్కడ శివలింగం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి పాలు కూడా అలా ఇచ్చేస్తూ ఉండేవట. ఎందుకు అంటే ఎంత మనం భగవంతుడి గురించి వింటూ ఉంటామో మనలో ఉన్న ఆలోచనలు నెమ్మదిగా ఒక్క రోజులో మారిపోము, కానీ ఆ వాతావరణంలో పెరిగితే ఖచ్చితంగా సాత్విక భావాలు ఉంటాయి. గోవులు అవి విని 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 శివలింగం మీద అవి పాలు అలాగా ఎవరూ పితకపోయినా అలా ఇచ్చేస్తూ ఉండేవి. విచార శర్మ కూడా అభిషేకం అవుతోంది కదా అని కాస్తసేపు ఆనందంగా ఉండేవాట. ఇది ఎవరో చూశారు. చూసి అసలు ఈ పిల్లాడు ఈ గోవులన్నీ పాలు ఇవ్వట్లేదు అంటే, పాపం అవి ఎక్కువే ఇచ్చేవి, పాలు ఇవ్వట్లేదు, పాలన్నీ వృధా చేసేస్తున్నాడు, అక్కడ ఇసుకలో పడేస్తున్నాడు, మట్టిలో కలిపేస్తున్నాడు అని ఎవరో ఊర్లో చెప్పాడు.
ఓకే. అయితే కేవలం ఒక గోవు కాదు కదా, ఊర్లో ఉన్న వాళ్ళ గోవులన్నీ వాళ్ళందరూ వెళ్ళి తన తండ్రి గారితో చెప్పారు. ఏమిటి మీ అబ్బాయికి అప్పచెప్తే గోవులు పాలు వృధా చేసేస్తున్నట్ట, ఎవరికి ఇవ్వడం లేదు, మేము అమ్ముకోవడానికి లేదు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత గోవులు పాలు ఇవ్వట్లేదు అంతా అని ఏవేవో చెప్పారు. తండ్రి గారికి కోపం వస్తుంది కదా. సరే ఇది మరి ఎంత నిజమో కాదో నేను చెప్తానులేండి, నా కొడుకు నేను చెప్తాను మన్నాడు. తండ్రి ఈయన తీసుకుని వెళ్ళక ముందే ముందుగానే వెళ్ళిపోయాడు. దూరంగా ఒక చెట్టు మేంచి కూర్చుని చూస్తున్నాడు ఏం జరుగుతుంది. నిజంగానే అక్కడికి వచ్చాడు, కూర్చున్నాడు, మళ్ళీ శివలింగం తయారు చేసుకున్నాడు. ఆవు వచ్చి చక్కగా పాలు అలా విడిచిపెట్టేస్తోందని నేను నామాలు చదివేసుకుంటున్నాడు, శివాభిషేకం జరుగుతోందని. కానీ దూరం నుంచి కూర్చున్న తండ్రికి ఆయన ఏంటంటే బాహ్యలోకానికి సంబంధించిన తీరులో ఆలోచిస్తున్నాడు. పాలు వృధా అయిపోతున్నాయి, ఏం చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి, ఏం చేస్తున్నాడు అని గబగబా కోపంతో వచ్చాడు. వచ్చి అక్కడ ఉన్న శివలింగం అంటే ఆయనకి తెలుసు కదా భగవత్ స్వరూపం, మనం తయారు చేసుకున్న భగవంతుడు వచ్చి కూర్చుంటాడు, ఆ నమ్మకం ఉండాలి. ఆయన కోపం వచ్చి కాళ్లతో తన్ని పడేశాట ఆ శివలింగాన్ని. అంత కోపం వచ్చింది. అంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా, పాలు నిజంగా వృధా చేస్తున్నావా, అది ఇది. విచారశర్మకి చాలా బాధేసింది. అయితే తండ్రికి కోపం వచ్చింది, ఈయనకి బాధేసింది, శివుడికి చాలా కోపం వచ్చింది. ఆయన అందులో ఉన్నారు ఆ శివలింగంలో, సైకత లింగంలో, ఇసుక లింగంలో. ఆయన బయటకు వచ్చాడు, ఒక్క తాపు తన్నాడు, తండ్రి గారు అటు పడిపోయారు. ఇంత అంటే ఆ భక్తి అన్నది చూశాడు. అంటే ఎక్కడ కూర్చున్నా శివుడినే అర్చిస్తూ, అన్ని జీవుల్లో కూడా పరమాత్మను చూస్తూ, అయ్యో ఈ జీవికి బాధ ఎందుకు కలుగుతుంది, నేను తీసుకుని వెళితే బాధ కలగదు కదా అని ఆ భావన కూడా ఉండాలి కదా. ఎంతసేపు నేను ఒక పుస్తకం పట్టుకుని చదివేస్తున్నాను అంటే పరమాత్మ రాడు. అవతల వాళ్ళలో కూడా పరమాత్మను చూడాలి, భూతదయ ఉండాలి, జాలి ఉండాలి, అవన్నీ పిల్లాళ్ళలో ఉన్నాయి. అందుకని భగవంతుడికి కోపం వచ్చి లోపల నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు విచారశర్మకి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. విచారశర్మ అడగలేదు కానీ చెప్పాట, నీ భక్తికి నేను మెచ్చుకున్నాను, అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నీకొద్దు, ఇలాంటి పరివారం నీకొద్దు, నా దగ్గరకు వచ్చాయి, నువ్వు నా పరివారంలోకి వచ్చాయి. శివ పరివారంలో అప్పటి వరకు ఎవరున్నారు? శివుడు, పార్వతి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు. సరే నంది ఎప్పుడు ఎలాగో ఉంటాడు. ఇప్పుడు ఈ నలుగురం కాకుండా నా పరివారంలోకి నువ్వు వస్తావు, అంటే నువ్వు నా కుమారుడిగా వస్తావు. నీకు నేను చండీశ్వరుడు అనే నామం ఇస్తున్నాను. నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఎందుకంటే ఈ లోకంలో నిన్ను పిచ్చివాళ్ళలాగే చూస్తారు, అంతే కదా. ఎప్పుడు నేను దేవుడిని తలుచుకుంటానంటే ఎవరు ఒప్పుకుంటారు? సంబంధం లేదు, అందుకే నువ్వు నాతో వచ్చేయి అని ఆ వ్యక్తిని తనలో ఐక్యం చేసుకోవడం అనమాట. తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు విచారశర్మ చండీశ్వరుడు అయిపోయాడు. ఇంతేనా కాదు, ఇంకొక అనుగ్రహం ఇస్తారు. ఏంటి అంటే, నాకు ఎవరైతే ఏది సమర్పిస్తారో దాని మీద ప్రథమ అధికారం పార్వతికి కూడా కాదు నీకుంటుంది అన్న వరం ఇస్తారు చండీశ్వరుడికి. అయితే ఇప్పుడు మనం ఒక పండు తీసుకుని వెళ్ళినా, ఒక కొబ్బరికాయ తీసుకుని వెళ్ళినా, ఏం తీసుకుని వెళ్ళినా దేవుడికి సమర్పించిన తర్వాత అది ప్రసాదం. ఇప్పుడు దాని తర్వాత ప్రథమ అధికారం చండీశ్వరుడికి ఉంటుంది. అయితే అన్ని ఆలయాల్లో మనకి చండీశ్వర స్వరూపం కనిపించదు, కానీ కొన్ని ఆలయాలు ఉన్నాయి అరుదుగా, అక్కడ మనకి చండీశ్వరుడు అని ఒక రూపం ఉంటుంది. మనకి తెలియదు కదా, అందుకని మనం పోల్చుకోలేము. కానీ కొన్ని ఆలయాల్లో ఉంటాయి, ఎక్కువ ఆలయాల్లో ఉండవు. అందుకనే మనకేం చెప్పారంటే పెద్దవాళ్ళు, చండీశ్వరుడు సొత్తు అది, కానీ మనకు కావాలి కదా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు కానీ మనం అడిగి తీసుకోవాలి, మర్యాద. అందుకని ఆలయానికి వెళ్ళిన తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత చండీశ్వరుణ్ణి అడిగి తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. ఎందుకంటే నీకు అధికారం లేదుగా, ముందు అధికారం ఎవరికి ఉందో వాళ్ళని అడిగి తీసుకో. చండీశ్వరుడు అక్కడే ఉంటాడట, అది మళ్ళీ నమ్మకంతో. ఎక్కడున్నాడు అని మనం వెతికితే మనకు కనిపించడు, ఉన్నాడు అక్కడే, ఎప్పుడు ధ్యానంలో ఉంటూ ఉంటాడు. శివభక్తుడు కదా, ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. అందుకే ఆ ధ్యానం భంగం అవ్వకూడదు. నా చేతుల్లో ఏమీ లేదు, ఏం పట్టుకెళ్ళట్లేదు అని చూపించినట్టు చిటికెలు వేయాలట మనం. 2 చిటికెలు వేయడం వచ్చినా రాకపోయినా. అందుకే ఆయనకి చిటికెల చండీశ్వరుడు అని పేరు. అలా చిటికెలేసి, స్వామి చూడు నేనేం తీసుకెళ్ళట్లేదు, కానీ నీ అనుగ్రహం ఇస్తే, నువ్వు ఒప్పుకుంటే ఇగో నిన్ను అడిగి తీసుకెళ్తున్నా, ఎందుకంటే ప్రసాదం, నాకు కూడా ఇది చాలా అవసరం అని చండీశ్వరుణ్ణి స్మరించుకుంటూ తలుచుకుంటూ అంతటా ఉన్న చండీశ్వరుడు స్వీకరిస్తాడు. ఇది నమ్మకంతో జరగాలి. అలా చేసుకుని మనం చక్కగా అక్కడ తినొచ్చు, ఇంటికి పట్టుకెళ్ళొచ్చు, మనం దాన్ని ఎవరికైనా పంచవచ్చు. కాకపోతే ఆయన అధికారం పొందాడు కాబట్టి ఆయన ఒక మాట అడగాలి. సరే మనకి చిటికెలు ఏవి గుర్తు లేకపోయినా ఒక్కసారి, అంటే సనాతన ధర్మం మనకి కృతజ్ఞత చెప్తోంది.
ఎవరిదో వాళ్ళని అడిగి తీసుకోండి, ఎవరిదో వాళ్ళది అనుభవిస్తున్నప్పుడు కృతజ్ఞత చెప్పండి. ఇది మనకి అలవాటు చేసింది. అందుకే శివాలయంలో మాత్రమే ఈ పద్ధతి ఉంటుంది. తీసుకోవచ్చు, కాకపోతే ఒక్కసారి కళ్ళు మూసుకుని చండీశ్వర ఈ ప్రసాదాన్ని నేను తీసుకెళ్తున్నాను అని అనుకుంటే చాలు. అలా అనుకుని తీసుకోవచ్చు అని చెప్తాను. ఈ విషయం తెలియక ప్రసాదం అక్కడే కూర్చుని తినాలన్నా కూడా మనం చండీశ్వరుణ్ణి అడగాలి కదా. మరమ్మా ఇప్పటి వరకు అయితే ఈ విషయం తెలిసిన వాళ్ళైతే మీరు అన్నట్టుగా నమస్కారం చేసుకోవడమో తినడమో తీసుకెళ్లడమో, తెలియని వాళ్ళ పరిస్థితి అలా తీసుకెళ్లటమో తినటమో చేసినప్పుడు అంటే తెలియని వాళ్ళ పరిస్థితి అంటే తెలియక ఇప్పుడు తిన్నడు అని ఉన్నాడు అంటే భక్త కన్నప్ప, ఆయనకి భక్తి ఏమిటి అంటే అయ్యో నా శివుడికి ఎంత శుభ్రం చేయాలి, ఏదో ఆయన వేసుకున్న పాదరక్షలతో కూడా ఏదో తీసేసి ఆయన నోట్లో నీళ్లు పెట్టి దాన్ని అభిషేకం చేసేసారు. అయితే మనం అలా చేయకూడదు, పాపం దోషం అని ఆయనకి తెలియదు, ఆయన అదే భక్తి అనుకున్నాడు. తెలియకపోవడం వేరు, తెలియక మనం తీసుకుని వెళితే అది వేరు అని క్షమాపణ అన్నది ఉంటుంది. కానీ ఇలా ఎందుకు అంటున్నారని ఒకసారి పరిశీలన చేసి అదేంటంటే కృతజ్ఞతా భావన మనకి అలవాటు చేస్తున్నారు. అందుకే కదా మనం యజ్ఞాలు హోమాలు చేస్తాం. ఎందుకు చేస్తాం? అక్కడ హవిసులు ఇస్తున్నాం. హవిసులు అంటే ఏమిటి? దేవతలకి భోజనం అనమాట. వాళ్ళకి లేదా పోదా, మనం పెడితే అవుతుందా? లేదు, వాళ్ళే మనకి ఇస్తున్నారు. వాళ్ళు మనకి ఇస్తున్నారు. ఒక వరుణుడని, చంద్రుడని, ఇంద్రుడని అందరినీ మనం దేవతలుగా చూస్తున్నాం. సూర్యుడు, అందరూ మనకి దేవతలు. వాళ్ళ అనుగ్రహంతో మనం హాయిగా ఉన్నాం. కాబట్టి మనం అనుభవిస్తోంది వాళ్ళకి ఇస్తున్నాం. అక్కడ కూడా కృతజ్ఞతా భావన మన సనాతన ధర్మం నేర్పించింది. అందుకనే మనము ఎవరి సొమ్మైనా అంటే భగవంతుడు మనకి ఇచ్చిందైనా, అందుకే ప్రార్థన పూజ కేవలం కోరికల కోసం కాదట. ముందు కృతజ్ఞతా భావన, కృతజ్ఞతా భావనతో ముందు కృతజ్ఞతలు చెప్పుకో. ఈ రోజు ఒక పూట తింటున్నావంటే దేవుడి దైవం, ఆ కృతజ్ఞత చెప్పుకుని ఆ తర్వాత నీ కష్టాలు. ఈ భావన అలవాటు చేయటానికి చండీశ్వరుడు అంటే మహాభక్తుడు ఆ స్థానాన్ని ఎలా పొందాడు, ఎందుకు పొందాడు అంటే అంతటా పరమేశ్వరుణ్ణి చూశాడు, అలాగే భక్తి చూపించాడు కాబట్టి భగవంతుడు ఐక్యం చేసుకున్నాడు, ఆ స్థానాన్ని ఇచ్చాడు. ఆ కృతజ్ఞత అలవాటు చేసుకో. ఒకవేళ తెలియకపోతే పెద్ద పాపము కాదు, దోషము కాదు. కానీ ఇలాంటి మాటలు విన్నప్పుడు ఒకసారి మనం ఆలోచన చేయాలి, ఎందుకు అంటున్నారు అని ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఒక్కసారి ఆ మాట అడిగి తీసుకోవడంలో దోషం లేదు కదా. అలా తీసుకుంటే ఆ కృతజ్ఞత మనకు అర్థమవుతుంది, అలవాటు అవుతుంది. నిజంగా అంటే చండీశ్వరుడి కథ ఉంది, ఆయనకి శివుడిది ఒక వరం ఉంది కాబట్టి మనం తెచ్చుకోకూడదు అంటారే గాని ఈ రకంగా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి, ఇలా ఒక స్టోరీ ఉంది దానికి వెనకాలని ఇంత క్లియర్ గా అయితే తెలియదమ్మా నాకు కూడా ఇప్పటి వరకు. చాలా చక్కగా వివరించారమ్మా. వెళ్దామా అయితే శివాలయానికి? వెళ్ళిపోదామమ్మా. ఒకసారి వెళ్ళేసి అడిగేసి ఇద్దరం అడిగేసి వచ్చేద్దాం. వచ్చేద్దామమ్మా. థ్యాంక్ యూ అమ్మా.